తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ హామీల మేరకు కుల్చారం మండలం కొంగోడు, నాయిని జలాల్పూర్, పోతిరెడ్డిపల్లి, రాంపూర్, వరిగుంతం, మాదాపూర్ గ్రామాలలో బుధవారం అధికారుల సమక్షంలో గ్రామసభలు నిర్వహించారు. కొంగోడు గ్రామసభకు డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్ ప్రత్యేక అధికారిగా హాజరవగా, నాయిని జలాల్పూర్ గ్రామసభకు మండల వ్యవసాయ అధికారి శ్వేతాకుమారి, ఏపీఓ మైపాల్ రెడ్డి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 పథకాలకు ఎంపికైన లబ్ధిదారుల జాబితాను చదివి వినిపించారు. పథకాలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ జాబితాలో తమ పేర్లు కనిపించకపోవడంతో అసంతృప్తికి లోనైన పలువురు అధికారులను సభాముఖంగా నిలదీశారు. కొంగోడు గ్రామానికి చెందిన చాకలి మంజుల మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి ఇప్పుడు జాబితాలో తమ పేరు లేదంటున్నారని వాపోయారు. కొల్చారం మండల వ్యాప్తంగా ఎక్కడా లేని జలాల్పూర్లో సుమారు 82 మందికి కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు ఎలా వచ్చిందని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పెద్దలు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మాకు ఇల్లు వస్తలేదు, ఏం చేసుకున్నా మాకు సాగరాల గురించి ఏదైనా చేసుకున్నామంటే కేసీఆర్ ఏమో వాళ్ళ బిడ్డ సాగరాల్లో ఆయన చేయలేదు. మాకేం గుర్తలు ఏం చేయలేదు. ఇప్పుడన్నా చేస్తారేమో అంటే ఇప్పుడు కూడా చేస్తలేదు. వాళ్ళు ఏం చేస్తలేరు. ప్రాసెస్ నడుస్తుందని 13 నెలలు అవుతుంది కానీ ప్రాసెస్ లేదు, ఏం చేస్తారు ఇప్పటిదాకా. మరి 2 లక్షలు పైబడిన ఇయ్యలేదు. ఆ 2 లక్షలు మీరు ఇచ్చేది ఇస్తే మిగతా మేము కట్టుకుంటాం. చేసుకోరని చెప్తారు. మాకేమో 2 లక్షలు అయితే మా అకౌంట్లో వేయాలి, నువ్వు ఇస్తాను కాడికి ఇవ్వాలి కదా. 2 లక్షలు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. మీరు ఎక్స్ట్రా ఉన్నాయి, మేము బ్యాంకుల్లో కట్టుకుంటాం, ఏమేమి చేస్తాము. 2 లక్షల పైన ఆపుతాము, ఇది ఆపుతాం. ఎందుకు కాలిపోయిన మాటలు చెప్తారు? చేసినామని చెప్తారు కదా అన్న. ఎప్పుడు 100% అయిందని చెప్తారు. ఎందుకు చెప్తారు? ఎవరు అయిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.